దేవుడా దేవుడు దేవుడా ఇప్పుడు ఏం సువార్త దేవుడు కదా బైబిల్ ప్రకారం యేసుప్రభు దేవుడా దేవుడేనా మరి యెహోవా ఎవరు? యేసుక్రీస్తు తర్వాత యెహో దేవుడు. బైబిల్ ఉందా మీ దగ్గర? ఉందనా? ఒకసారి తీయండి. ఒక రిఫరెన్స్ చెప్తాను చూస్తావా? తీయండి. మీరు బైబిల్ మొత్తం చదివారా? బైబిల్ మొత్తం చదివారా మీరు? సరే ఒకసారి తీయండి. నేను అడిగిన దానికి ఒకదాని నాకు రెఫరెన్స్ ఇవ్వండి. నాకు ఒకదానికి చెప్పండి, చెప్తా. బైబిల్ తీయండి ఒకసారి. ఆదికాండము నేను వేరే అనుకుంటా, బైబిల్ ఉన్నది కదా. ఆదికాండము 19వ అధ్యాయం 31 నుంచి 36 వచనం చదువు. నేను ఖురాన్ చదివాను, బైబిల్ చదివాను. ఆదికాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయము ఆదికాండం 19వ అధ్యాయం 31 నుంచి 36 వచనాలు చదవండి. అక్కడ ఇంత అవసరం లేదు, నాకు కనబడుతుంది. జస్ట్ చూడగానే చెప్పేస్తాను. ఇక్కడ ఉంటుంది 31. 19 చూడండి. 19వ అధ్యాయం కదా. 31 ఏముంది? అట్లుండగా అక్క తన చెల్లితో ఏదేది మళ్ళీ కొంచెం గట్టి చదవండి. 30 ఏముంది? 30 చెప్పండి. 30 ఏముంది? 30 వాక్యం ఏముంది? లోతు సోయాలను నివసించడానికి భయపడి తన 2 కుమారులతో కూడా సోయాల నుండి పోయి ఆ పర్వతంలో నివసించాను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవటకు లోకంలో ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అతనితో క్షీణించి మన తండ్రి వలన సంతానం కలిగజేసుకుని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించి తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించాను, కానీ ఆమె ఎప్పుడు శయనించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు. శభాష్. ఇంకా మరునాడు అక్క తన చెల్లిని చూచి నిన్న రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత నీ లోపలికి వెళ్ళి అతనితో శయనించము, అలాగున మన తండ్రి వల్ల మనం సంతానం కలిగజేసుకుందామని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించను, ఆమె ఎప్పుడు శయనించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు. రైట్. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులేరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబ్ అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు పూర్ణపురుషుడిగా ఎంచబడను. చిన్నది కూడా కుమారుని కనెను, వానికి బెన్యామీను అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడాను. అక్కడ నుండి అబ్రహాం దక్షిణ దేశంలో తల్లిపోయి. చాలు ఇప్పుడు నీకేం అర్థమైంది ఈ రెఫరెన్స్? 3 భాషలు అడిగాను, 3 దానికి నాకు ఆన్సర్ ఇవ్వలేక వెళ్ళిపోయాను. మీరు వచ్చారు కదా, సువార్త అంటున్నారు, యేసుప్రభు నిజమైన దేవుడు అంటున్నారు. మళ్ళీ ఆ గ్రంథం ప్రకారము ఒక తండ్రితో 2 కూతుర్లు శయనించి వారి ద్వారా వంశాన్ని వృద్ధి చేయడం కరెక్టా? మనం కూడా మనుషులే కదా, మరి మనకి మానవ సంబంధాలు ఉన్నాయి కదా, వాయు వరుసలు ఉన్నాయి కదా. సరే అదొకటే అనుకుంటున్నావు, ఇంకా చాలా ఉన్నాయి రిఫరెన్సెస్. ఆ విధంగా చేసి దుర్మార్గులు కావద్దని చెప్పేసి బైబిల్ ఉంది. అతను ఎందుకంటే అతను చేసిన పాపమును చూపిస్తున్నారు కాబట్టి ఇది పాపమనే చెప్తుంది బైబిల్. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాదన్నా, ఇద్దరిని కంటే వాళ్ళు మూల పురుషులైనారు. ఏది? యేసుక్రీస్తు ప్రభువు. సరే, ఇజ్రాయిల్లో క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారా? ఇజ్రాయిల్లో క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారా? మీరు వచ్చినారు కదా, వచ్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వాలా? సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు చెప్పాలా? సువార్తే కదా, చెప్పండి. మళ్ళా ఇజ్రాయిల్లోనే పాటిస్తలేరు క్రైస్తవ మతాన్ని, మీరు భారతదేశంలో పాటిస్తున్నారు. ఇంటింటికి తిరిగి మత ప్రచారం చేస్తున్నారు. మీరు చదివారు బైబిల్? నేను 3 సార్లు చదివానండి కంప్లీట్ గా. నేను చదివాను, ఖురాన్ చదివాను. చెత్త పుస్తకం దాన్ని వేసుకొని వచ్చి